తెలంగాణ నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ ఎవరు అన్నటువంటిది ఇప్పుడు చర్చ నడుస్తోంది. వాస్తవానికి 3.5 ఏళ్ల పాటు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సంజయ్ జాజు 1992 ఒకప్పుడు మాకు బెజవాడలో సబ్ కలెక్టర్గా చేశారు. తను తాజాగా కేంద్ర సర్వీసులో ఉన్నారు. తను 3.5 ఏళ్ల సర్వీస్ ఉంది కాబట్టి తను 1992 ఐఏఎస్ అనమాట. ఇప్పుడు అది కంటిన్యూ చేసేటట్టయితే తనకు చీఫ్ సెక్రటరీ ఇచ్చేటైతే వస్తానని చెప్తున్నారు. యాక్చువల్గా 91 బ్యాచ్ అంటే ఈయన 92, 91 బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు, కె రామకృష్ణ, అరవింద్ కుమార్. అరవింద్ కుమార్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోంది. రామకృష్ణారావు సీరియస్గా ఎఫర్ట్లో లేరు. అరవింద్ కుమార్ 2026లో పదవి విరమణ చేస్తారు. 92 బ్యాచ్లో ఉన్నది ముగ్గురు: జయేష్ రంజన్, సంజయ్ జాజు, వికాస్ రాజ్. ఇందులో ప్రస్తుతం జయేష్ రంజన్ వచ్చేటప్పటికి కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. 2027 సెప్టెంబర్ దాకా తనకి అవకాశం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ వాళ్ళకి అతను సన్నిహితుడే, ఇప్పుడు రేవంత్ వచ్చాక కూడా వాళ్ళకి సన్నిహితుడే. మరి ఆ రూట్లో అతనికి అవకాశం ఇస్తారా, ఆయనకి అవకాశం ఇస్తారనేది చూడాలి. అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, కలుపుకుని పోయేటటువంటి మెంటాలిటీ ఉంది. అట్లాగే నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన వికాస్ రాజ్ 2028 మార్చిలో పదవి విరమణ చేస్తారు. కాబట్టి తనకి ఇంకా టైం ఉంది కాబట్టి తనకే అన్నటువంటిది ఇప్పుడు తేల్చుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 3 ప్యానల్ని పంపిస్తుంది ఫైనల్ చేసి యూపీఎస్సీ. అప్పుడు అందులో నుంచి ఫైనల్ చేసుకునేటటువంటి అవకాశం రేవంత్కే ఉంటుంది కాబట్టి ఎవరిని చూస్ చేసుకుంటారో చూడాలి.